యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణకర్త అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను, ఎవరికి వెరతును అని దావీదు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందామా? ద లార్డ్ ఇస్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఎంత ఆశ్చర్యంగా ఉంది కదండి. లోకం ఒకేసారి అంత తల్లక్రిందులైపోయిన పరిస్థితులు కదా. మీ చుట్టుపక్కల ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే భయంకరంగా ఫ్యూయల్ ఇష్యూస్, ఎక్కడ చూసిన పెట్రోల్ పంప్స్ అంతా కూడా బ్లాక్ అయిపోవడము, అనేక మంది రాత్రి పగలు పొద్దున వేకుజాముని 5 గంటలకు 4 గంటలకు వెళ్ళి ఎప్పుడు చూసిన పెద్ద క్యూ, ఫ్యూయల్, పెట్రోల్ లేదు. ఒక పక్కన గ్యాస్ ఇష్యూస్, ఒక పక్కన ఇక్కడ ఫ్యూయల్ ఇష్యూస్. మనము చూస్తుండగానే పరిస్థితులు అంతా కూడా మన చుట్టూ మారిపోతూనే ఉన్నాయి. మనకు అర్థం కావట్లేదు కదా. అంతా సుఖమే, అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం, కానీ హఠాత్తుగా అంతా చెల్లచెదురు అయిపోతుందని. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇదంతా భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ మనముంటున్న ఈ సమయం, మనముంటున్న ఈ కాలము మనం గుర్తెరిగి మెలకుగుండి ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని రాకడికి సిద్ధపడాలి, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, మన సంఘాలని చక్కబెట్టుకోవాలి, మన జీవితాన్ని క్రమపరచుకోవాలి కదండి. ఈ లోకము చూస్తుండగానే ఇంకా ఇప్పుడు మనకి ఇండియాలో ఎటువంటి యుద్ధము లేదని ఈ ఫ్యూయల్ ఇష్యూస్ ఇవే ఉన్నాయి, కానీ అటు మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్, బెహ్రెయిన్, ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఇంకా క్లిష్టమైన పరిస్థితులు కదా, చాలా క్లిష్టం. మరి ముఖ్యంగా ఇస్రాయెల్ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? బాగైంది ఇస్రాయెల్ కన్నవారు నిజంగా దేవుని శాపాన్ని పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు అన్నాడు యెరూషలేం గురించి ప్రార్థన చేయమని, ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం, బ్లెస్ దోస్ హూ ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం అని రాయబడి ఉంది లేఖనం.